वदिष्यामि सत्यं वदिष्यामि तन्माद्भवतु तद्भक्तारमवदान्ति शान्ति शान्तिः महिपुष्टिर्पुष्टिर्ददातु हरिद्रजमयानीतं देवी कल्याणधायिनी सूर्याग्यवर्धनं नित्यं गृहारत्वं हरिवल्लभे कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मयानीतं महादेवी तुभ्यं दास्यामि शाम्भवी ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं ध्रुवो शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान सुखा दीगर सर అంతా మీ అన్న డామినేషన్ నడుస్తుంది. నాగరాజ్ మొత్తం 1560 మంది 73,266 క్వింటాల పోకుండా పల్లగుట్టలోనే మనము రైతులకు యూరియా సరఫరా చేయడంలో సక్సెస్ఫుల్ అన్ని కొనుగోలు కేంద్రాలు దాదాపుగా మీ చేతి మీదుగానే ఓపెన్ చేస్తున్నందుకు గాను మన చిలుపు మనం అన్ని ప్రారంభోత్సవం గౌరవ పూజనీయులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది. వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సర్పంచ్ గారికి నర్సనకు అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ప్రభుత్వ అధికారులకు గ్రామ పెద్దలకు మండలం నుంచి వచ్చిన ప్రతి గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ సోదరులకు సోదరులందరికీ గ్రామ ముఖ్య నాయకులందరికీ పేరు దేవస్థాన డైరెక్టర్ మార్కెట్ డైరెక్టర్స్ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పల్లగుట్టలో అంటే 15 రోజులు 20 రోజుల కింద అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేయాలని. వాళ్ళు అసెంబ్లీ స్థానిక అసెంబ్లీ ప్రోగ్రామ్స్ ఉండడం ద్వారా కొద్దిగా లేట్ అయింది. దానికి అధికారులు అందరూ పనిచే దాని ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అవకాశం ఇవాళ రావడం జరిగింది, చేసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే 2 సంవత్సరాలు డిసెంబర్ 23 ఎలక్షన్ల కంటే ముందు సార్ ద్వారా పల్లగుట్ట గ్రామంలో చెప్పిన ప్రతి పనులు దాదాపుగా అన్నీ మనం చేయించుకున్నామని అనుకుంటున్నాము. మరి దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు, హెల్త్ సబ్ సెంటర్ కావచ్చు, 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అమౌంట్ సార్. 5 lakhs మీరు కాంపౌండ్ వాళ్ళు తక్కువ పడితే అడిషనల్గా మీరు ఇవ్వడం జరిగింది సార్. అదే కూడా ప్రారంభించుకోవడం జరిగింది సార్. వాటర్ సప్లై గురించి ఇబ్బంది ఉన్నట్టు 5 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఫ్లడ్స్ వర్షాలు జూలైలో ఎక్కువ ఉన్నప్పుడు దానికి రోడ్స్కు సైడ్ బర్నింగ్ దానికి ఒక 5 lakhs 3.4 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఈ మధ్యలోనే మారపల్లిగూడెం స్కూల్కు 6 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇంకా అది వర్క్ స్టార్ట్ కాలేదు సార్. ఇలా అంటే వాళ్ళు ఈ 2 yearsలో సార్ ద్వారా మనం చాలా పనులు చేయించుకున్నాము. మీ అందరికీ అంటే తెలియదు ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ఇంతమంది తెలుసు నాకు తెలియదు. చాలా ఏది అడిగినా కానీ సార్ పెద్ద మనసు చేసుకొని ఏ కార్యక్రమం అడిగినా ఏ పని అడిగినా మన పల్లగుట్టతో పెద్ద మనసు చేసుకోవాలి. ఎందుకంటే సారుకు పల్లగుట్టతో ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి పల్లగుట్టతోటి ఈ సంబంధాలు ఉన్నాయి. 100 మంది ఇక్కడ ఇట్లా చూసి చెప్పగలుగుతారు పేర్లతో సహా. నేను కూడా చెప్పలేను కానీ సార్ అయితే అంత అనుబంధం అంత దగ్గర
సంబంధాలు ఉంటాయి సార్కు ప్రయత్నంలో. నాకు గొప్ప విషయం అది. 97లో మనం చాలాసార్లు అనుకున్నాం, 1997, 99, 97 కంటే ముందు సార్ మంత్రిగా ఉన్నప్పుడు మన ఊళ్ళో అక్కడ ట్యాంక్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు ఇలా కట్టిందని చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ జరుగుతున్నాయి సార్ అభివృద్ధి. మధ్యలో మరి ఎట్లా ఉన్నా కానీ మాకు ఎక్కడ బలవుతాకి ఎక్కడ ఫండ్స్ రాలేదు సార్, చేసుకోలేకపోయింది సార్. ఇలా అంటే ఎక్కడ మనం ఏ అవసరం ఉన్నా కానీ చెరువులు నింపుకునే కార్యక్రమం మీకు తెలియదు చాలా మందికి. 1 month నుంచి ఇవాళ కృష్ణాగూడెం చెరువు కావచ్చు, మన వెంకటాద్రి చెరువు కావచ్చు, సిద్ధ చెరువు కావచ్చు, పలగుట్ట చెరువు కావచ్చు, ఇవన్నీ ఒట్టిగా నిండట్లేదు. రాత్రి పగలు పొద్దున్న 7:30 నుంచి మొదలు పెట్టి సారు చీఫ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఎస్సీ గారు కావచ్చు, ఈ గారు కావచ్చు, డిఈ కావచ్చు, ఆపరేటర్తో సహా సార్ ఫోన్లలో మాట్లాడి నీళ్ళిప్పించే కార్యక్రమం ఇవాళ ఏప్రిల్ మాసంలో మన చెల్లు మత్తలు పోస్తున్నాయంటే ఇది చిన్న విషయం కాదు. ఒకేనే రావట్లేదు నీళ్ళు. దానికి ఒక ప్రణాళిక మాట్లాడడము, ప్రతి అధికారితో మాట్లాడడం. మన ఒక్క ఊరు కాదు, శేషంగన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా కాలువ ద్వారా నింపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఒకసారి సార్ అందరితో చెప్పడంతో పెద్ద ఎత్తుంటారు సార్ ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే మీకు బకాల కేంద్రం అక్కడ కొందరం ఇబ్బంది ఉంది, మనకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే పలవుట రైతులు, మిగతా కృష్ణాగూడెం రైతులు అందరూ, ఇంకా గొచ్చపర్రెడ్డి కావచ్చు, రఘునాథ్పల్లి కావచ్చు, రైతులందరూ సార్ దగ్గర పోయి కలిస్తే దాన్ని వారం రోజుల లోపలనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో పాయింట్ రైజ్ చేసి దాని శాంక్షన్ మన ఫస్ట్ గన్పూర్ పాయింటే మనకు ఓపెన్ అయింది. ఇది చిన్న విషయం కాదు, అందరితో ఏ పని కూడా కాదు. ఇది దానికి ప్రణాళిక, దానికి పద్ధతి చేయాలనే సంకల్పం కూడా ఉండాలి. ఒక లీడర్షిప్లో దాని పని చేయాలి అనే సంకల్పం కూడా ఉండాలి. అది సార్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఎందుకు ఇంత డెడికేటెడ్గా సార్ తోటి మీకు తెలియాలి. ఎందుకు మరి బాబు ఇంత డెడికేటెడ్గా రోజు తిరుగుతున్నాను. ఒక నాయకుడు ఇంత డెడికేటెడ్గా పనిచేసినప్పుడు మనం కూడా సార్ తోటి సపోర్ట్ చేసుకుంటాం, చేతనే వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అందుకే నేను ప్రత్యేకంగా నా టైం ఎంత వేస్ట్ అయినా ఇవాళ కొంతమంది మాట్లాడుతుండట కూడా పెద్ద పెద్ద మాటలు, గుడ్రాయి దాటలో చాలా మాట్లాడుతుండట. ఇంత టైం సార్కి ఎందుకు మేము ఇస్తున్నాం అంటే ఇవన్నీ కార్యక్రమాలు కావాలంటే లీడర్షిప్ అవసరం, చిన్న విషయం కాదు. ఇది ఒక 34-35 ఏళ్ళ నుంచి వారికి అనుభవం ఉంది. మళ్ళీ అన్నిటికంటే గొప్ప విషయం భగవంతుడు శేషంగన్పూర్ ఇచ్చిన అదృష్టం ఏంటంటే మన సార్ కుటుంబంలో ఎంపీ గారు ఉన్నారు. చాలా గొప్ప విషయం ఇది. భగవంతుడిగా మళ్ళీ మనకి ఇవ్వడు. ఎందుకంటే నేనైతే అదే అనుకుంటున్నాను, ఈ అవకాశం మనకు రాదు. అన్ని విధాల ఎంపీ గారు ఫండ్స్ కావచ్చు, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కావచ్చు, ప్రతిదీ ఏది అడిగినా మనకు లేకుండా లేదనుకుంటూ ఇస్తున్నారు. ఎంపీ గారి ఫండ్స్ కూడా మనకు గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు ఎంపీ గారు కూడా చిన్న వయసులో మొదటిసారి ఎంపీ అయినా కానీ వారు ఎన్నో విషయాలు, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు 2 నెలల్లో ఎయిర్పోర్ట్ ఇట్లా మన ఎక్కడ చూసినా అసలు పార్లమెంట్లో వారి గలం వినపడతా ఉంది. మనకు 10 ఏళ్ళ నుంచి అయితే ఎన్నడూ చూడలేదు, అంతకుముందు కూడా ఎన్నడూ చూడలేదు. మన ఎంపీ గారు అంత గొప్పగా అట్లా వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో సార్ కొద్దిగా మహిళలు ఇప్పుడు మా సుకన్య చెప్పినట్టు, అమ్మాయి చెప్పినట్టు మన కమ్యూనిటీ హాల్కి ఒక 10 lakhs అది ఉంది సార్. ఎందుకంటే అది మధ్యలో ఆ బిల్డింగ్ అయిపోయింది సార్. అది వాళ్ళు మా పర్సనల్గా వచ్చి ఆఫీస్కి వచ్చి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది సార్. ఒక పెద్ద మంది చేసుకొని దానికి 10 లక్షలు ఇస్తే ఆ బిల్డింగ్ వారికి కట్టుకొని కంప్లీట్ చేస్తే వాళ్ళ వాళ్ళకి 913 మంది అనుకుంటే సార్, నాకు 913 మంది మహిళా గ్రూప్స్ సార్. వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు మంచిగా ఉపయోగపడతారు. పెద్ద మంది చేసుకొని మీరు ఒక 10 lakhs వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెటర్నరీ హాస్పిటల్ కూడా కొంచెం పెండింగ్ ఉంది సార్. దానికి ఒక 5 lakhs అవసరం ఉంటుంది సార్. దాన్ని కూడా మీరు చేయాలి సార్. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ మన ఎస్ఐ కమ్యూనిటీ వాళ్ళు కూడా 20 lakhs ఇచ్చారు సార్. ఇక్కడే ఉంది సార్, ముందే ఉంది సార్. రాజ్ కుమార్ వార్డు మెంబరు కంప్లీట్ చేసేయండి సార్. దాన్ని కూడా డీ గారు ప్రాపర్గా దాన్ని పెట్టుకొని దాన్ని కూడా ఇమీడియట్గా మనం కొద్దిగా చిన్న టెండర్ ప్రాసెస్ ఉన్నట్టున్నాయి, దాన్ని చేస్తే దాన్ని చేసేది కదా. ఎందుకంటే అబ్బాయి కంప్లీట్ చేసింది సార్. ఆయన డబ్బులు లేకుండా పాపం కష్టపడి రూపాయి పోగేసి కట్టింది సార్. మంచిగా కట్టినది అక్కడ మా ఎస్సీ కుల పెద్దలు అందరు కమ్యూనిటీ వాళ్ళు అంటారు సార్. 20 lakhs మీ ద్వారా ఇచ్చాం సార్, అది మీరే ఇచ్చారు సార్. అది మన 10 lakhs ఇస్తే కంప్లీట్ కూడా అయిపోయింది సార్. ఇలా అంటే ఎక్కడ అవసరం ఉన్నా కానీ సార్ మనకు కాదనకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్కు మరొక సార్ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే చిన్న చాలా ఉన్నాయి. ఇక సార్ టైం మనము తీసుకోకుండా ఐకేపీ సెంటర్ కావచ్చు, ఇలా మొక్కల కొనుగోలు కేంద్రం కావచ్చు, చెరువుని నింపుకోవడం కావచ్చు, మీకు మహిళా కమ్యూనిటీ గవర్నమెంట్ పెట్టింది ఆ రోడ్స్లలో ఉన్నాయి. తప్పకుండా ఆ రోడ్లు రాబోయే రోజుల్లో మనం చేయించుకున్నాం. అయితే 100% సార్ చేతుల మీదనే మనం అది చేయించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజులు అయితే తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన నియోజకవర్గంలో పెద్ద గ్రామాలలో ఒకటి పల్లగుట్ట గ్రామము 4 గ్రామాలకు ఒక రకంగా జంక్షన్గా ఉంటుంది. నేను ఎమ్మెల్యే కాకముందు 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత
ఈ గ్రామానికి ఒక్క వైపు నుంచి కూడా సరైన రోడ్ ఉండేది కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో మంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ గ్రామానికి 4 వైపులా బీటీ రోడ్లు వచ్చినాయంటే కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ గోవర్ధనగిరి దర్గా నుండి పల్లగుట్ట మీదుగా చిల్పూర్ వరకు కానీ లేదా మన జాతీయ రహదారి స్టేషన్ గన్పూర్ స్కూల్ నుండి పల్లగుట్ట మీదుగా ప్రస్తుతం మన మల్లనగండి రిజర్వాయర్కి కానీ ఈ 2 ప్రధానమైన రోడ్లు కూడా నేను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడే చేసిన రోడ్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పల్లగుట్టలో బ్రహ్మాండమైన పాఠశాల భవనాన్ని కట్టుకున్నాం. చాలా మందికి తెలియదు అనుకుంటా. అప్పుడు కొంతమంది పిల్లలు కూడా పుట్టలేదు అనుకుంటా. 30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు ఎవరు పుట్టిండరు. 30 సంవత్సరాల క్రితమే మనము ఆలోచిస్తలేరు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో పల్లగుట్ట గ్రామానికి నేను ఏం చేసిన శ్రీధర్రావు గారు చెప్పారు, నరసింహారెడ్డి గారు కూడా చెప్పారు. ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము 30 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఒక పల్లగుట్టకే 1,50,00,000 రూపాయలు మనం ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఆ ఇళ్ళు వివిధ దశలలో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా డి గారిని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో జూన్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా పూర్తి కావాలి. మీరు పూర్తి చేసుకుంటేనే మళ్ళీ 2వ విడత ఇల్లు ఇస్తాను. వచ్చిన ఇల్లు కట్టకపోతే రానోళ్ళు అవస్థపడుతున్నారు. కాబట్టి ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కొంత ఖర్చైనా, కొంత కష్టమైనా, కొంత అప్పైనా ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీధర్రావు గారు, నరసింహారెడ్డి గారు, ఈ గ్రామానికి సంబంధించిన మనోళ్ళందరూ, మన గ్రామ శాఖ అధ్యక్షులు కానీ లేకుంటే నాగరాజు కానీ అందరూ ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచించి అవి ఏ రకంగా మంజూరు చేయించుకోవాలని కూడా ఆలోచన చేసి ప్రతిపాదన మెల్లగా నా దగ్గర పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఈజీఎస్లకు ఇది చేయొచ్చు, ఎస్సీపీలకు ఇది చేయొచ్చు, ఎస్సీఎఫ్లకు ఇది చేయొచ్చు సార్, ఇవి మీరు మంజూరు చేయాలని చెప్పి నాకు తెలియకుండానే శ్రీధర్రావు గారు ఈ గ్రామానికి 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లు తెచ్చారు. 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు. ఇవాళ మళ్ళీ మనం ఒక 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభించుకున్నాం. అది కాకుండా మొత్తంగా 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు వచ్చాయి. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళనే మనం ఒక హెల్త్ సబ్ సెంటర్ కూడా ప్రారంభించుకున్నాం. 20 లక్షల రూపాయలు మన యాదగిరి ఆడున్నాడు, ఆనందం ఆడున్నాడు కానీ నా ప్రాణం విన్నారు ఉన్నారా వాళ్ళు ఎవరన్నా ఇక్కడ 20 లక్షల రూపాయలు బ్రహ్మాండమైన ఎస్సీఐ కమిటీ హాల్ తెచ్చుకున్నారు. అది కూడా దాదాపుగా పూర్తి అయింది. ఇంతమంది సోదరి మనులు ఇక్కడ ఉన్నప్పుడు మరి మీరందరూ కూడా మాకు ఒక 10 లక్షల రూపాయలు కావాలి, మా కమిటీ హాల్ పూర్తి చేయాలంటే ఇవ్వకుంటే పోనిస్తారా? ఈయనే ఆపుతారు. కాబట్టి 15 రోజుల లోపల 10 లక్షల రూపాయలు మీ మహిళా కమిటీ హాల్కి మంజూరు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాగానే మొదటి ప్రాధాన్యతలో పల్లగుట్ట మహిళా కమిటీ హాల్కు 10 లక్షల రూపాయలను మంజూరు ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కు ఒక 5 లక్షల రూపాయలు కావాలని అడిగింది. ఆ 5 లక్షల రూపాయలు కూడా నేను మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. పల్లగుట్ట పెద్ద గ్రామం కాబట్టి పోయినసారి 30 ఇళ్ళు ఇచ్చినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 30 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా ఆగు, నువ్వు అన్ని అడుగుతావు, నువ్వు ఈ గ్రామానికి శ్రీమంతునివయ్యా. ఎందుకంటే అన్ని గ్రామాలకు చదరాలని నేను ఒకే గ్రామానికి తీసుకుంటూ పోతే పక్కన ఉన్న కృష్ణాజీ కూడా నన్ను రానియాడు. నేనేమంటానంటే సరే కొన్ని ఎక్కువనే ఇస్తా కానీ ప్రస్తుతానికి అయితే 30 అనేది చెప్పినా ఇంకో 5-10 ఎక్కువనే ఇస్తా కానీ నన్ను ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా
ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క పల్లగుట్ట గ్రామంలోనే దాదాపుగా 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. 3 కోట్లు. 1,50,00,000 ఇళ్ళకి అయినాయా, 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లకు అయినాయా, 25 లక్షల రూపాయలు హెల్త్ సబ్ సెంటర్కి అయిందా, 20 లక్షల రూపాయలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి అయిందా, ఇంకా వాటర్ సప్లై కానీ ఇతర చిన్న చిన్న పనులు కానీ చాలా చేసినాం. అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఈ పల్లగుట్ట గ్రామంలో 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసిందా? ఉన్నట్టు మాట్లాడాలి. గతంలో ఉన్నోడు ఏమైనా చేసిందా? గతంలో ఉన్న ఆయన వచ్చి చేసిందా ఏమన్నా? పోనీ 15-20 సంవత్సరాలు ఇక్కడ ఏమైనా జరిగిందా? దయచేసి పని చేసేటోళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియాలి. అందరినీ ఒకే కాట కట్టొద్దు. గాడిది గుర్రాన్ని బండి కడితే నడుస్తుందా బండి? గాడిదే, గుర్రం గుర్రమే. అర్థమైందా? కాబట్టి పనిచేసే వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పి పల్లగుట్ట గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కుంటాలు సిక్కిలు అని లేనిపోయి పంచాయతీ పెట్టిన అంటాను. తీసేయమంటారు దాన్ని? మరి చెప్పరు మహిళలు. వీళ్ళు ఎట్లా తీసేయమంటారు, మీరు ఉంచాలి కదా. ఇప్పుడు మరి ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, తల్లిగారింటికి పోయడానికి ఉపయోగపడతాను, బిడ్డల ఇళ్లలో పోయడానికి ఉపయోగపడతాను, ఏదన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ బస్సు ఎక్కి హనుమకొండలో దిగడానికి ఉపయోగపడతాను, బట్టలు కొనుక్కోవడానికి కానీ, మార్కెట్ పోవడానికి కానీ, చుట్టాలింటికి పోయడానికి. అంతకు మించి ఎక్కువ కోపం వచ్చిందనుకో, నీ సంగతి ఏందని ఇంట్లో బెదిరించి బస్సు ఎక్కి ఆగిపోతానికి పోతాను, దేవుని దర్శనం మొక్కుంటాను, వస్తాను. అవునా కదా? మరి ఇంత మంచి పథకాన్ని తీసేయడం బాగుంటుందా? ఆర్టీసీ బస్సులలో ఆడపిల్లలు స్వేచ్ఛగా ప్రయాణం చేయాలి. వాళ్ళ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. ప్రతి దానికి భర్తకు చేయి దాపొద్దు అనే ఉద్దేశంతో ఒక మంచి పథకాన్ని ఇవాళ మనం పెట్టాం. మనల్ని చూసి ఆంధ్రాలో కూడా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మేము కూడా ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఇస్తాం. అంటే ముందుగా చేసినప్పుడు కరెక్టే కదా. అందరికంటే ముందుగా మనం చేస్తున్నాం. అన్నిటికంటే మించి నాకు సంతోషాన్ని ఇచ్చే 2 పథకాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. గతంలో మనకు రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చేది. ఆ బియ్యం దొడ్డుగుండేది. ఈ పెద్దోళ్ళకి తెలుసుకోవచ్చు. ఆ బియ్యం కొంచెం దొడ్డుగుండేది, ముక్కవాసన ఉండేది. వండుకుంటే అన్నం ముద్ద అయ్యేది. అలా ఏ కూరలు వేసుకున్నా రుచి ఉండేది కాదు, పచ్చి ఉండేది కాదు, తినడానికి కూడా ఇష్టం ఉండేది కాదు. అవునా కాదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,15,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పల్లగుట్ట గ్రామంలో సన్న బియ్యం తింటున్న వాళ్ళు చేతులెత్తండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిండు ఆ మహానుభావుడు. రైతులు బిల్లు కట్టలేకపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆలోచించి ఆనాడు ఆయన ఉచిత కరెంట్ ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి వ్యవసాయానికి అయితే ఉచిత కరెంట్ ఇచ్చినాం, కానీ పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆలోచించి నెలకు 200 యూనిట్ల లోపు ఇంటికి కరెంటు వాడుకుంటున్న వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ వస్తున్నదా లేదా? మీకు చెప్తా, మీకు 0 బిల్స్ వస్తున్నాయా లేవా? పల్లగుట్ట గ్రామంలో 0 బిల్స్ ఎంతమందికి వస్తాయి? అందరికి వచ్చే ఉచిత కరెంట్ అందరికి వచ్చే. సాగునీరు పల్లగుట్ట చెరువులలో నిండుగా ఉండే, తాగునీరు ఉండే, ఇందిరామ్మ ఇల్లు ఉండే, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతూనే ఉండే. ఇప్పుడు మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో 2 ముఖ్యమైన విషయాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒకటి, రాష్ట్రంలో దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే భర్తలను కోల్పోయి వితంతువులుగా ఉన్న వాళ్లకు ఈ రోజు వరకు కూడా పెన్షన్లు రావడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా పోయింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పెన్షన్లు ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్రంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో
వాళ్ళందరికీ కూడా జూన్ మాసం నుంచి నెలకు 2,000 రూపాయలు చొప్పున 2 లక్షల మందికి వితంతు పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది గ్రామాలకు పోతే మాకు పెన్షన్ రావడం లేదని అడుగుతున్నారు. ప్రస్తుతం మొదటి విడతలో వితంతు పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరొక ముఖ్యమైన పథకం, దేశంలో ఎక్కడ లేని పథకం, మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోతున్న పథకం ఇందిరా కుటుంబ బీమా పథకం. ఈ కుటుంబ బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే, తండ్రో తల్లో దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు, ఆ పిల్లలు రోడ్డు మీద పడొద్దు అని చెప్పి ఆ కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే 15 రోజుల లోపు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయబోతున్నది. దాన్నే మనం ఇందిరా కుటుంబ బీమా పథకం అంటున్నాం. పేద ప్రజల కొరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. మన రాష్ట్రంలో 1,10,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,10,00,000 కుటుంబాలకు ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి వర్తింపజేయబోతున్నాం. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయము రాబోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బడికి వెళ్ళే పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టాలని, మధ్యాహ్నం లంచ్ పెట్టాలని, సాయంకాలం స్నాక్స్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నాం. అంగన్వాడీలో ఉన్న పిల్లలకు ఉదయం పాలు కానీ, రాగి జావ కానీ మంచి భోజనం పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. గర్భిణీతోనే ఉన్న స్త్రీలకు కూడా కోడిగుడ్డు పాలు ఇచ్చి ఆ తల్లిలు కడుపులో ఉన్న బిడ్డ మంచిగా పెరగాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరొక వైపు రైతుల కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా పంట రుణాలు మాఫీ అయినాయి. సంవత్సరానికి ఎకరానికి ప్రతి పంటకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరం. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.